సరే, ఎవరు గట్ల అనకపోయినా ఎవరో నాకు ఎదురొచ్చి పని ఇవ్వరు నాయనా. నేను ఏదైనా పెద్ద లాయర్ తానికి పోయి కేసు అడగాలి, లేదా పెద్ద లాయర్ తానా జూనియర్ లాయర్ గా చేరాలి. అట్లా కాదని సొంతంగా ఆఫీస్ పెట్టుకునే స్తోమత ఉందా? లేదు కదా. ఆ మాటకొస్తే ఉండనికి చోటే లేదు. గుడిలో ఉంటున్నా అంటే జీవితం యాడో ఒక చోట నుంచి షురూ చెయ్యాలి కదా. చెట్టు కింద బల్ల వేసుకుని నేను ప్లీడర్నని అనలేను కదా. ముంగట ఆకలి తీర్చుకోవాలి. గిది ఓపిక తెచ్చుకునే ఆకలి కాదు నాయనా. నేను ఎట్లయినా గెలవాలి అనే ఆకలి. నా చదువు నాకు అదే నేర్పింది. నేను లా చదువుకున్నా, న్యాయం నాకు తెలుసు. నేను అనుకునేది దొరికే వరకు మేస్త్రి పని చేస్తా, లేదంటే కూలి పని చేస్తా, ఆటో నడుపుతా, పేపర్లేస్తా. అది కాకుంటే ఓ బండి మీద 4 అరటిపళ్ళు గెలలు పెట్టుకుని అరటిపళ్ళు అమ్ముకుంటా, లేకుంటే ఉల్లిగడ్డలు అమ్ముతా. ఏదో ఒకటైతే బరాబర్ చేస్తానాయనా. ఏది చేయకుండా దేవుడు నాకేం చెయ్యలే, నా బతుకుని మంచిగా చెయ్యలే అని ఏడుస్తూ కూర్చోను. దేవుణ్ణి నమ్ముతా. నా శివయ్యే నాకీ కర్తవ్య బోధ చేసిండు. నువ్వేం చెయ్యలేవు, నువ్వెందుకు పనికి రావు అని దునియా మొత్తం గీ పెట్టి అరిచినా మనం భయపడద్దు. మన శత్రువు నాశనం చేయగలిగేది మన గతాన్ని, మన భవిష్యత్తుని కాదు. నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది నాయనా. నేను కష్టపడితే చేతిలో రాతలు అరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ నుదుటి మీద రాత మాత్రం మారుతాయి నాయనా. బతుకంటేనే పోరాటం. పోరాడే వాళ్లకే ఇక్కడ గౌరవం దక్కేది, విజయం దక్కేది. గందుకే నేను పోరాడతా, బరాబర్ పోరాడతా. గీ పొద్దు నా గొంతు ఎవరు వినకపోవచ్చు, కానీ ఏదో ఒక పొద్దు నా గొంతు పలకకుండానే నేను నిలబడతా, నా చేతులతోనే నిలబడతా. గప్పుడు నువ్వంటావు నానా సబాష్ బిడ్డ అని. కష్టాలు మనకి కొత్త కాదు, ఆకలి మనకి శత్రువు కాదు. ఈ లోకమే మనిల్లు, అందరూ మనవాళ్లే. ఏ పనిని తక్కువగా చూడొద్దు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం కంటే జీవితాన్ని మార్చి ఏదొక పని చేసుకుంటూ పోవాలి నాయనా. రాయి గుండ్రంగా లేకపోవచ్చు, కానీ అది కొండ మీద నుంచి బొర్లి జారుకుంటూ కిందకొచ్చేటప్పుడు దెబ్బలు తిని తిని గుండ్రంగా తయారైతది. జీవితము అంతే. ఏసీ కారిచ్చినా, ఎర్రటి ఎండిచ్చినా అన్నీ తీసుకోవాలి. నేను తీసుకుంటాను నాయనా. నేను యాడ ఆగిపోను. మళ్ళీ నీ బిడ్డని చూసి నువ్వు గొప్పగా అనుకునే రోజు వస్తది చూడు. అమ్మ కాఫీ, అయ్యగారు కాఫీ. అన్నయ్య ఆఫీస్ గా? అవునరా, రా టిఫిన్ చేద్దాం. నేను చేసేసాను, నువ్వు తిను. బాయ్ మా. బాయ్ డాడ్. బాయ్. వాణ్ణి చూసారా? అది స్పిరిట్ అంటే. జరిగిన దాంట్లోంచి బయటకొచ్చి తనని తాను మోటివ్ చేసుకుని హ్యాపీగా ఆఫీస్ కి వెళ్తున్నాడు. మామ్, కనపడేవన్నీ నిజాలు కాదు. చూడలేని వాళ్ళు అలాగే అనుకుంటారా? పైన చూసే వాళ్ళకి అలాగే కనపడుతుందిలే. ముందు నువ్వు టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళు. చెప్పిన పని తప్ప అన్నీ చేస్తావు. మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎరా అదేంటి మళ్ళీ వచ్చావు? కీస్ మర్చిపోయానా? అన్నయ్య, నువ్వు కీస్ మాత్రమే కాదు ఇంకోటి కూడా మర్చిపోయావు. ఏంటో అది? ల్యాప్టాప్ అన్నయ్య. సారీ, ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది చూడన్నయ్య. ఏది ఎక్కడుందో, ఏది ఎక్కడ పెట్టావో కూడా మనకు గుర్తు రావడం లేదు. అంటే మన మనసు ఇక్కడ లేదని అర్థం. మనసుకు నచ్చిన మనిషి లేనప్పుడు మనసు మాత్రం ఎలా ఉంటుందిలే. ఇంకా చాలా ఆపరా. జనరల్ గానే కొన్ని మర్చిపోతావు. బిజీ పర్సన్స్ కుండే రెగ్యులర్ హ్యాబిట్ ఇది. నీకంటే పెద్దగా పనులుండవు కాబట్టి అనవసరమైనవన్నీ గుర్తుంటాయి. మీ అన్నయ్య నీలా కాదు. అది నువ్వు వెళ్ళు. అన్నయ్య, నీ ఫోనే అన్నయ్య. అంటే నువ్వు ఫోన్ కూడా మర్చిపోయావన్నమాట. ఇది చూసైనా కొందరికి అర్థం అవ్వాలన్నయ్య ఎవరు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో. బాయ్ రా. బాయ్ అన్నయ్య. నా ప్రశ్న నీకు అర్థమైనా సమాధానం చెప్పలేక వెళ్ళిపోతున్నావు. నీ చెత్త ప్రశ్నలకి వాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీకింకా అర్థం కావడం లేదమ్మా. అన్నయ్య మనసులో వదిన అలాగే ఉంది. వదిన్ని ప్రేమిస్తున్నాడు. నీ గురించి తనని కాదనుకున్నాడే కాని మనస్ఫూర్తిగా అన్నయ్య వదిన్ని వదులుకోలేదు. రే, నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు. నిజాన్ని ఒప్పుకో. ఏంట్రా ఒప్పుకునేది? అన్నయ్య బాధ కారణం నువ్వేమో. అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? అసలు నీకు ప్రశ్నించే అర్హత ఉందా? అసలు నీకు మా ముందు నిలబడే అర్హత కూడా లేదురా. నేను నీ కొడుకునేమో. నాకు బాధ్యత ఉంది, అర్హత ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్లి వదిన్ని తీసుకురండి. ఎవడ్రా నువ్వు చెప్తే నేను వినాలా? మాట అంటే పడలేక ఇంట్లోంచి పోయావు. ప్రేమించిన అమ్మాయిని మాకు తెలియకుండా తాళి కట్టి తీసుకొచ్చావు. ఈ ఇంటి పరువు గురించి మీ నాన్న ఆలోచించలేదు, నువ్వు ఆలోచించలేదు. అలాంటి నువ్వా నాకు చెప్పేది? నీకంత లోతైన మనసే ఉంటే ఈ తల్లి బాధ నీకు తెలిసేదిరా. నేను బయటికి వెళ్లడానికి భయపడుతున్నాను తెలుసా నీకు? మీ నాన్న రెండో పెళ్లి గురించి అడుగుతారని భయంగా ఉందిరా. మీడియా వచ్చింది, అందరికీ తెలిసిపోయింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాను. నీకు ఇవేమీ కనిపించావు. అయినా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. డాడ్, మామ్ కి మీరైనా చెప్పండి. అన్నయ్య వదిని పంపించింది ఇంట్లో నుంచే కాని మనసులో నుంచి కాదని. అన్నయ్య మనసు వదిన దగ్గరే ఉంది. 2 పెళ్లిళ్లు చేసుకున్న మీకు మనశ్శాంతి లేకుండా పోయింది మావయ్య గారు. కర్మ సిద్ధాంతం ఎవరూ తప్పించలేరు. ఎన్ని కన్నీళ్లు రాలుస్తున్నామో అన్ని అనుభవించాల్సిందే. నా కొడుకు పరిస్థితి ఎలా ఉంటే నా కోడలి పరిస్థితి ఎలా ఉందో. ఏంటి సింహాద్రి, బిడ్డను చూసి కంటతడి పెట్టుకుంటున్నావా? నా బిడ్డ ఎట్లా బతికిందో నీకెరికినా లచ్చనా? అది మారం లెక్క బతికింది. పెద్ద కంపెనీ నడిపెడిది, 10 మందికి ఉద్యోగం ఇచ్చింది, సాయం చేసేది. కానీ ఈ పొద్దుట్లా కష్టపడతాంది. లేదు సింహాద్రి, నీ బిడ్డ పులిబిడ్డ. నీ బిడ్డ మాటలు విన్నావు కదా. ఇంత ముందు నీ బిడ్డలో చూసిన దర్జాకి ఇప్పుడు లేదని పరిశాన్ అవుతున్నావేమో. నీ బిడ్డలో రాజసం పోలేదయ్యా, అది వజ్రంలా వెలుగుతుంది. ఏదైనా పోతే ఏడ్చే వాళ్ళని చూశాను, అమ్మ నాన్న మీద ఆధారపడే వాళ్ళని చూశాను. కానీ నీ బిడ్డ అలాంటిది కాదయ్యా. తనకు తనే ఓ ధైర్యం, తనకు తనే ఓ సైన్యం, తనకు తనే ఒక ఆయుధం. నువ్వు నీ బిడ్డను చూసి గర్వపడు, నిన్ను తలెత్తుకునేలా చేస్తది. అవును లచ్చనా, నా బిడ్డ పైల్వాన్. ఇది కండలు పెంచి కుస్తీలు పట్టే పైల్వాన్ కాదు. ఇగో గుండెల్లో ధైర్యం నింపి సిందగితో పోరాడే పైల్వాన్ అన్నా.
అది సింహాద్రి నువ్వు అట్లా ఉండాలి. ఉంటా లచ్చన ఉంటా. నా బిడ్డ మాటలు నాక నా గుబులంతా పోయింది. అరే సైదులో, అరే టైం అవుతున్నదిరా, ఇంకా సిమెంట్ లోడ్ రాలేదు. ఓపాల్ షాప్ దగ్గర పో. నాయనా నేను పోతానులే నాయనా. నువ్వేం పోతావులే బిడ్డ, ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. అందుకే గా సైదులో అని పోమన్నా. ఎవరు పోతే ఏందిలే నాయనా, నువ్వు ఈయనే ఉండి పని చూసుకో, నేను పోయి లోడ్ తీసుకొస్తా. బిడ్డ ఎట్లా పోతావమ్మా? ఆటోకి పోతానాయనా. నువ్వు షాప్ ఏడుందో చెప్పు. అది గా వెంకటరామ సెంటర్ లా బాలాజీ హార్డ్వేర్ షాప్ పక్కనే ఉంటదమ్మా. సరే నాయనా, నేను పోయి వస్తా. ఇదిగో బిడ్డ జాగ్రత్త పోయిరా. గట్లనే నాయనా. బిడ్డ నువ్వు నా కుడి భుజం అమ్మా. అల్లుడు బాబు, నా బిడ్డ ఎస్సు ఉంటిదో మీరు చిరంత మనసు పెట్టి సూచాయించురి. నేను ఇట్లా మిమ్మల్ని విడివిడిగా చూడలేకపోతున్నాను బాబు. ఆడేమైందన్నా? గంతమంది ఉన్నారు. ఎవరికన్నా యాక్సిడెంట్ అయిందేమమ్మా? అయ్యో ఏమైందన్నా? అయ్యో బాబుకి ఏమైంది? ఇప్పుడే యాక్సిడెంట్ అయిందమ్మా. ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. బాబుకి రక్తం కారిపోతుంటే హాస్పిటల్ తీసుకెళ్లకుండా చూస్తూ ఉంటారేంది? అంబులెన్స్ ఫోన్ చేస్తున్నా మేడం. అదొచ్చేలోపు బాబు ప్రాణం పోతే మనమే హాస్పిటల్ తీసుకుపోతాం. అన్నా బాబుకి యాక్సిడెంట్ అయిందన్నా, హాస్పిటల్ తీసుకెళ్దామన్నా. యాక్సిడెంట్ కేసులో మనం వెళ్ళకూడదమ్మా. బాబు చనిపోతే మనం ఇరుక్కుంటాం. అయ్యో అదేందన్నా గట్ల మాట్లాడుతున్నావు? వస్తారా నన్ను వెళ్ళిపోమంటారా? బాబుని కాపాడాలన్నా. సరైతే కాపాడుకోండి, నేను వెళుతున్నా. అయ్యో అన్నా, నేను వెళతానమ్మా. అన్నా ఆగన్నా. అన్నా అన్నా అయ్యో బాబు బాబు బాబు. పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. అయితే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? తీసుకుంటాను. అమౌంట్ నేను కడతాను. సిస్టర్, దేనికి? మీరు ఎవరు అంటే మీరు నా భర్త అని మీ ప్రమేయం లేకుండానే చెప్పాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. ఇదిగోండి మేడం బాబు ఐడెంటిటీ కార్డ్. ముంగట కార్డు మీద ఉన్న నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని రమ్మని చెప్పాలి. కానీ నా తాను ఫోన్ లేదే. నా ఫోన్ నుంచి కాల్ చేయి. త్వరగా రండి. థ్యాంక్స్ ఆదిత్య గారు. ఏమన్నారు? దూరంగా ఉన్నారంట, రావడానికి టైం పడుతుందంటున్నారు. ముందు బాబు కండిషన్ ఏంటో తెలియాలి కదా. డాక్టర్ బాబు పరిస్థితి ఏంది? బ్లడ్ బాగా పోయింది. అర్జెంట్ గా బ్లడ్ ఇవ్వాలి. బాబుది బి పాజిటివ్. నాది బి పాజిటివ్ డాక్టర్. మీరు ఇవ్వచ్చు, కానీ సరిపోదు. అయ్యో నాది ఓ నెగటివ్. మీది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్. ఎవరికైనా ఇవ్వచ్చు. అయితే మీరిద్దరూ కలిసి బాబుకు బ్లడ్ ఇస్తారా? చేస్తాం సార్. ఇస్తాం డాక్టర్. వెరీ గుడ్. ఈ మెడిసిన్స్ తీసుకురండి మేడం. అయ్యో నా తానా పైసలు కూడా లేవే. ఇప్పుడు ఎట్లా? నేను తీసుకొస్తాను. మేడం మెడిసిన్స్ తీసుకొచ్చారా? అది ఇదిగోండి. ఇదిగోండి. నువ్వు మాటల్లో చెప్పింది చేతల్లో చెయ్యవా? మీరేనా నా గురించి గిట్లా మాట్లాడేది? నీకన్నీ తెలిస్తే కావాలనే నీ వ్యక్తిగత స్వార్థం కోసం చేశావు. ఆదిత్య గారు. నీ వ్యక్తిగత స్వార్థం కన్నా నీకేది ఎక్కువ కాదు. ఆదిత్య గారు ఈ పెళ్లి నీ వ్యక్తిగత స్వార్థం కోసమే చేశావు. నా మనసులో ఇటువంటి ఆలోచన ఎందుకుంటుంది? ఎందుకంటే శ్రీధర్ నీ సొంత తమ్ముడు కాబట్టి. ఎందుకంటే నువ్వు జ్యోతి అత్తయ్య గారి అసలైన కూతురివి కాబట్టి. ఎందుకంటే నువ్వే అసలైన జీవనవి కాబట్టి.